హాయ్ అండి. ఈరోజు మేము కాస్ట్‌కోకిను, పటేల్ బ్రదర్స్‌కి వెళ్ళి కొన్ని వెజిటబుల్స్, గ్రాసరీస్ తీసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాము. బయటనైతే మాత్రం చాలా చలిగా ఉంది. ఇక రోడ్స్ ఇవన్నీ కూడా ఈ మాత్రం అయితే క్లియర్ అయినాయి. మిగతా వీడియో కంటిన్యూ చేసే ముందు చిన్న ఫన్నీ వీడియో యాడ్ చేస్తున్నాను ముందుగానే. దాని తర్వాత మిగతా వీడియో కంటిన్యూ చేస్తాను. లత, వచ్చి కూర్చోవే. చాలా రోజులయింది నిన్ను చూసి. మనిద్దరం కలుసుకొని ఎన్ని రోజులయ్యిందో. నేనే వచ్చి నిన్ను కలుద్దాం అనుకుంటున్నాను, నువ్వే వచ్చావు. అందరూ బాగున్నారా? బాగున్నావా మంజు? బాగానే ఉన్నాం. ఏంటి విశేషాలు? ఏముంటాయి? విశేషాలంటే గుర్తొచ్చింది. మొన్న ఒక రోజు న్యూస్ పేపర్ చదువుదామని ఓపెన్ చేశాను. అందులో ఉన్న న్యూస్ చదివి చదివి బోర్ కొట్టేసి అందులో ఉన్న యాడ్స్ని చదవడం మొదలుపెట్టాను. అందులో ఉన్న ఒక యాడ్ నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. ఏంటా యాడ్ మంజు? అదేంటంటే, కొన్ని వందల సంవత్సరాల క్రితం కనిపెట్టిన అద్భుతం. అది ధరించిన వారు మిగతా వారందరినీ చూడగలరు కానీ అది ధరించిన వారిని మాత్రం మిగతా ఎవ్వరూ కూడా చూడలేరు అని ఉంది. స్టాక్ చాలా తక్కువ ఉంది. వెంటనే కావలసిన వారు యూపీఐ ద్వారా 5,000 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోగలరు అని ఉంది. ఇదేదో బాగుంది, వెరైటీగా ఉంది కదా అని చెప్పేసి ఒకటి ఆర్డర్ చేసుకున్నాను. మరి అద్భుతం అందిందా? అందింది. ఏది నాకు చూపించు, నచ్చితే నేను ఆర్డర్ చేసుకుంటాను. వద్దులే లత. ఏమమ్మా, అటువంటి అద్భుతాలు నీకేనా? ఎవరికి ఉండకూడదా? అంత సీన్ లేదులే. ఆ వచ్చింది బురక. కాస్ట్‌కోకి, పటేల్ బ్రదర్స్‌కి వెళ్ళే ముందు దారిలో ఆటోమొబైల్ షాప్ దగ్గర కూడా ఆగుతున్నాము. మా హోండా కార్‌కి యాక్చువల్‌గా బ్యాటరీ డిశ్చార్జ్ అయిపోతుంది. ఎన్నిసార్లు ఛార్జ్ చేసినా కూడా. మేము ఇండియా నుంచి వస్తులోకి ఎప్పుడు కూడా డిశ్చార్జ్ అయిపోద్ది. ఎందుకంటే 2 మంత్స్, 3 మంత్స్ మనం వాడకపోతే అది కూడా వింటర్‌లో అంటే ఇంకా తొందరగా డిశ్చార్జ్ అయిపోద్ది. వచ్చిన వెంటనే ఇన్సూరెన్స్ అబ్బాయిని పిలిపించి జంప్ స్టార్ట్ చేయించుకొని స్టార్ట్ చేసాం యాక్చువల్‌గా. ఎందువల్లో చార్జ్ చేసినా కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. మేము కార్ రన్ చేసినా కూడా డిశ్చార్జ్ అయిపోతుంది. ఇక మేము మళ్ళా మా దగ్గరున్న జంప్ స్టార్ట్ తోటి స్టార్ట్ చేసుకొని ఇక మేము బయలుదేరాము ఆ కార్ తీసుకొని. మనం ఒకసారి ఇంజిన్ ఆపేసామంటే ఇంక స్టార్ట్ అవ్వట్లేదు మళ్ళాని. అందు గురించి ఇక్కడ షాప్ దగ్గర ఆగినప్పుడు కూడా ఇంకా ఆపకూడదు ఇంజిన్‌ని. ఇక ఈరోజైతే మాత్రం మనం రిపేర్ అయితే చేయించడం అవ్వకపోవచ్చు. సాయంత్రం అయిపోయింది కాబట్టి. ఈరోజైతే ఎస్టిమేషన్ తీసుకొని ఇక రేపో ఎప్పుడో వచ్చి డ్రాప్ చేయాలి. ఇదే ఆ షాపు. ఈ షాప్‌లోనే లాస్ట్ టైం కూడా ఎప్పుడు రిపేర్ వర్క్స్ ఉన్నా కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళం. చేస్తారు. పైగా మిగతా షాప్స్‌ని బట్టి కంపేర్ చేస్తే ఈ షాప్‌లో కొంచెం మనకి ఛార్జులు కూడా తక్కువగా ఉంటాయి. ఈ షాపింగ్ ఏరియా అంతా కూడా పార్కింగ్‌లోని ఈ విధంగా కుప్పలు కుప్పలు కింద పెట్టేశారు స్నోని. ఇక మిగతా ఏరియా అంతా కూడా క్లియర్ అయిపోయింది. మోస్ట్‌లీ ఇంకొక వారం రోజులకి ఇదంతా కూడా కరిగిపోతుంది. ఇప్పుడు కూడా ఫ్రీజింగ్ టెంపరేచర్స్ మూలాన్ని అవన్నీ కూడా ఇంకా అలా మిగిలినయి. కొంచెం ఎండొచ్చినా కూడా టెంపరేచర్స్ అయితే మాత్రం చాలా లోగా ఉండడం వల్ల అవి కూడా తొందరగా కరగట్లేదు. షాప్ నుంచి బయలుదేరిపోయాము. కాస్ట్‌కోకి వెళ్ళే దారిలో ఉన్నాము. ఇక రేపు గాని, ఎల్లుండి గాని తెచ్చి ఇవ్వాలి. గంట, గంటన్నరలో కంప్లీట్ అయిపోతుందని జెప్పేసి చెప్పారతను. ఇక రేపు చూసుకొని వెదర్ అది కొంచెం పర్వాలేదు, కంఫర్టబుల్‌గా ఉందంటే తెచ్చి ఇచ్చేస్తాము. 2 కార్‌లేసుకొనొచ్చి ఆ కార్‌ని ఇక్కడ డ్రాప్ చేసి సెకండ్ కార్‌లో నేను, మా హస్బెండ్ మళ్ళా బ్యాక్ ఇంటికెళ్ళిపోతాము. అక్కడ రిపేర్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళు కాల్ చేస్తారు. అప్పుడెళ్ళి మనం పిక్ చేసుకోవాల్సుంటుంది. ఇక అక్కడి నుంచి డైరెక్ట్‌గా పటేల్ బ్రదర్స్‌కి వెళ్ళిపోయాము. అక్కడ కాయగూరలు కొన్ని తీసుకొని కాస్ట్‌కో దగ్గరకొచ్చేలోకి చీకటి పడిపోయింది. ఇక అక్కడ, ఇక్కడ కూడా కార్ పార్క్ చేసుకొని షాప్ లోపలికి వెళ్తులోకి మొఖం ఐస్ అయిపోయింది. ఇక కాస్ట్‌కోలో కూడా మాకు ఫ్రంట్ ఎక్కడ పార్కింగ్ దొరకకపోతే కొంచెం బ్యాక్‌కి పెట్టాల్సొచ్చింది. ఇంక అక్కడి నుంచి నడుచుకొని ఈ కాస్ట్‌కో లోపలికి రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళాము. అంత చలేసేస్తుంది. ఇక మొహం అయితే కప్పుకోలేం గాబట్టి, ఇక మొహం అంతా ఐస్ అయిపోయింది. ఇంక లోపలికెళ్ళిన తర్వాత బానే ఉంటది. ఇక కాస్ట్‌కో లోపల కూడా ఏమీ ఎక్కువ కొనేలేదు. పాలు, గుడ్లు, ఫ్రూట్స్ తీసుకున్నాము. అవి తీసుకుందామనే వస్తాం గానీ, ఏవో ఒకటి మళ్ళా ఇంకా మిగతాయి కూడా కొంటా ఉంటాము.
బట్టలు, షూసు అటువంటివి కూడా ఒక్కొక్కసారి మంచివి పెడతాడు. మంచి డీల్ కూడా ఉంటుంది. మిగతా షాప్స్‌ని బట్టి కంపేర్ చేసుకుంటే ఇది హోల్‌సేల్ షాప్ కాబట్టి మంచి రేట్స్ ఉంటాయి. క్వాలిటీ కూడా బెస్ట్‌గా ఉంటది. ఇక షూస్ కూడా తీసుకున్నాము. ప్యూమా షూస్ పెట్టాడు. లేడీస్‌వి, జెంట్స్‌వి కూడాని. బావున్నాయని చెప్పేసి నేను ఒక జతను, మా హస్బెండ్ ఒక జత తీసుకున్నాము. ఇక ఇవి కొనుక్కొని ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. కాస్ట్‌కోకి ఎప్పుడు కూడా ఏదో ఒక 2, 3 ఐటెమ్స్ కొందామని వస్తాం గానీ, అలాగే ఏవో ఒకటి మళ్ళా ఎక్స్‌ట్రా కొనుక్కొనే వెళ్తాం ఎప్పుడు కూడా. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ అండి. థాంక్ యూ.